యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణకు పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం ఈ నెల 17వ తేదీన వస్తున్న సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణకు పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం ఈ నెల 17వ తేదీన వస్తున్న సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు చెక్కా రవి, కొండా పరమేశ్వర్, సంగురాజు, చింతకింది ఉషా కీర్తి, లకావత్ సునీత, ఆలేటి శ్రీకాంత్, పసునూరి శ్రీహరి, ప్రభాకర్, చింతపండు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ప్రజలకు నమస్కారములు. తేదీ 17/4/2026 రోజున తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జెండా ఆవిష్కరణకు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు విచ్చేస్తున్నారు. ఆయన ప్రజల జెండా ఆవిష్కరణకు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు విచ్చేస్తున్నారు. ఆయన ప్రజల బీసీ నాయకుడి ఏకమై ప్రశ్నించే గొంతుకని ఆయన ఇచ్చే సందేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. 17వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు టీఆర్పీ పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. కావున ఆలేరు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన టీఆర్పీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఎమ్మెల్సీ గారు అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు ఆలేరుకు మొట్టమొదటిసారిగా రాబోతున్నారు. జెండా ఆవిష్కరణ మహోత్సవానికి తీన్మార్ మల్లన్న గారు రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ వాదులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని అన్న గొంతుకకు మన గొంతుకను కలుపుతూ బీసీ నినాదాన్ని బలపరచాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ప్రజలకు నా యొక్క నమస్కారం. రేపు జెండా ఆవిష్కరణ రోజు మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆలేరుకు విచ్చేసిన సందర్భంగా బీసీ నాయకులు, ఆలేరు టౌన్ ప్రజలు మొత్తం ఏకమై అన్నకు ఘన స్వాగతం పలకాలని, మా యొక్క బీసీ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జై బీసీ.